2025 కూడా అప్పుడే అయిపోయింది. నాకైతే ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. ఈ ఏడాది మొత్తం ఏదో ట్రై చేస్తూనే ఉన్నా. అంబిషన్స్ అండ్ గోల్స్ చాలానే ఉన్నాయి, కానీ ఒక్కటి కూడా సెట్ కాలేదు. నిజాయితీగా ఉన్నాను, షార్ట్ కట్స్ తీసుకోలేదు, అయినా ఫలితం ఏమీ లేదు. చుట్టూ చూస్తే మనకంటే తక్కువ కష్టపడిన వాళ్ళు కూడా బాగానే ముందుకు వెళ్ళిపోయారు. అప్పుడే అనిపిస్తుంది నేను చేసే ప్రయత్నంలో ఏదైనా లోపం ఉందా అని. ఇన్సెక్యూరిటీ వస్తుంది, భయం వస్తుంది, బాధ్యతలు గుర్తొస్తాయి. ఇంట్లో వాళ్ళ ముందు ఏం మాట్లాడాలో తెలియదు, బయట మాత్రం అంతా ఓకే అన్నట్టు నటించాలి. రాత్రి ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఒక్కటే ప్రశ్న, నేను నా లైఫ్లో అసలు ఏం చేస్తున్నాను అని. ఒక చిన్న సాటిస్ఫాక్షన్ కూడా లేదు. ఈ ఏడాది నేను బతికాను అంతే. అందుకే భక్తితో దేవుని చూసి నాకు మంచి జరగాలని కోరుకోవడం తప్ప ఇంకేం చేయగలను. రామాయణంలో శ్రీరాముడు అడవికి వెళ్ళడం ఓటమిలా అనిపిస్తుంది, కానీ అదే ప్రయాణం ఆయన గొప్పతనాన్ని చూపించింది. ఓటమి అంటే ముగింపు కాదు, మధ్యలో ఉన్న దారి మాత్రమే. అందుకే ఏం మారుతుందో తెలియకపోయినా మనలో ఉన్న నమ్మకం మాత్రం ఎప్పుడు వదలకూడదు. కొత్త ఏడాది మనకు కావాల్సింది కాకుండా మనకు అవసరమైంది ఇవ్వాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్.